హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది శారీకి వచ్చేసి ఇవాళ బార్డర్ అయితే నేను ఎలా వేయాలో చూపిస్తానండి. ఈ శారీ అయితే మనకి టిష్యూ అండి, టిష్యూ పట్టు క్లాత్. నేను ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ శారీకి నేను ఈ విధంగా బార్డర్ వేద్దామని అయితే నేను స్టార్ట్ చేశానండి. చూడండి, కాకపోతే చాలా బాగుంది డిజైన్ అయితే. ఎంత బాగుందంటే సూపర్ లుక్ ఉంది. బట్ మనకి టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకుందండి. దీనికి స్టిచ్చెస్ చాలా ఉండడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంది. దీనికి లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. చూడండి, దీనికి ఈ శారీ వచ్చేసి లైట్ పింక్లో ఉంటుంది. మనకి ఏంటంటే లైట్గా కింద ఫ్రేమ్ వైట్గా ఉండడం వల్ల చాలా లైట్గా కనిపిస్తుంది, కానీ మరి అంత లైట్గా అయితే లేదండి శారీ. దానికి వచ్చేసి కలర్ కాంబినేషన్ ఏది పెడదామా అని ఆలోచించి నేను ఈ పర్పుల్ అండ్ ఈ బ్లూ, లైట్ బ్లూ అయితే నేను గోల్డ్తో మిక్స్ చేసి ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. చాలా అయితే మంచిగా అనిపించింది. అయితే నాకు డిజైన్ అయితే చాలా నచ్చిందండి. చూడండి, మనకి ఈ డిజైన్ వచ్చేసి ఒక్క శారీకి నేను 5 ఫ్రేమ్స్ వరకు అయితే సెట్ చేయడం జరిగింది. ఒక 2 డేస్ అయితే పట్టిందండి దీనికి. చూడండి, ఒక్క ఫ్రేమ్ సెట్ చేస్తే 1 అవర్ 40 మినిట్స్ ఉందండి ఒక్క ఫ్రేమే. అంటే దగ్గర 2 అవర్స్ మనం దారం తెగినప్పుడు పెట్టడము, చేయడము అవన్నీ ఉంటాయి కదండి, బాబిన్ అయిపోవడము, అవన్నీ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఒక్క ఫ్రేము 2 అవర్స్ వరకు అయితే టైం తీసుకుందండి మనకి. అట్లా ఒక 5 ఫ్రేమ్స్ నాకైతే పట్టింది ఖచ్చితంగా. ఒక 2 డేస్ అయితే కంటిన్యూస్గా దీనిపైనే వర్క్ చేస్తే 2 డేస్ పట్టింది నాకు. ఇంకా కొంచెం పళ్ళు, ఇంకా కింది పార్ట్ అది 3rd డే మార్నింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో. మనం ఒక ఫ్రేమ్కి మనం సెట్ చేసేటప్పుడు డిజైన్ అయితే జాగ్రత్తగా పక్కనే వచ్చేటట్టు అయితే మనము సెట్ చేసుకోవాలండి. ఈ శారీకి వేసేటప్పుడు డిజైన్ వేయడం అయిపోయిన తర్వాత చూసారా, నేను సాల్రింగ్ మిషన్తో అయితే నేను ఈ విధంగా బార్డర్ అయితే నీట్గా కట్ చేసుకున్నానండి. అగర్బత్తితో కూడా కట్ చేసుకోవచ్చు, బట్ చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేనైతే సాల్రింగ్ మిషన్ యూజ్ చేసి అయితే నేను బార్డర్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. చాలా నీట్గా మనకి దీంతో కట్ చేస్తే ఏంటి అంటే మనకి ఎలాంటి పోగులు కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. నేను కింద ఒక ఫాల్, అంటే మొత్తం శారీకి మొత్తం పెట్టకుండా ఒక ఫాల్ సైజులో మాత్రమే నేను ఈ పేపర్ పెట్టానండి. మనకి డిజైన్ వేసుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా పేపరు, అది పెట్టాను. చూడండి, మనకి ఇంకా సాల్రింగ్ మిషన్తో నేను చేసిన తర్వాత ఎంత బాగా నీట్ ఫినిష్ వచ్చిందో. ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం చిన్న పోగులు లాంటివి ఉంటే మనము లైట్గా మళ్ళీ అగరబత్తితో కూడా కాల్చుకోవచ్చు అండి. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి అయితే శారీ ఇదండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. హెవీ స్టిచ్చెస్తో చాలా బాగుంది ఫైనల్ లుక్ ఇది. దీనికి నేను పర్పుల్ అండ్ లైట్ బ్లూ అండ్ గోల్డ్ అయితే నేను యూజ్ చేశాను కదండి. దీనికి ఏ బ్లౌజ్ సెట్ అవుతుందో, ఒక్కసారి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ అయితే నేను వినాయక చవితికి అయితే కట్టుకుందాం అనుకుంటున్నా. చూడండి, మనకి మామిడి పిందెలతోని ఈ డిజైన్ ఎంత బాగుందో. ఈ పింక్ అండి, లైట్ పింక్. మనకి ఫ్రేమ్ పైన ఏంటి అంటే చాలా లైట్గా కనిపించింది, కానీ పింక్ అయితే చాలా బాగుంది. ఈ శారీ అయితే నాకు ఫుల్ నచ్చిందండి. ఇంకా నేను మరి కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లౌజ్ కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. ఏ కలర్ సెట్ అవుతుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.